ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్ శత్రురాజులనే ఏనుగులను సంహరించే సింహము వంటి కృష్ణ, లోకుల మనస్సులను రంజింపచేసేవాడవు నీవు ధన్యుడవు. వంశము, విద్య, రూపము, వయస్సు, సౌజన్యము, సంపద, బలము, దానము, శౌర్యము, కరుణ మొదలైన సద్గుణముల చేత అలరారుతూ ఉన్నవాడవు. నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? పూర్వం నిన్ను శ్రేష్ఠురాలైన లక్ష్మీదేవి కోరలేదా? నీపై వలపు నాతోనే మొదలైందా ఏమీ? శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలిసొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుదధ్యాయని అయిన నన్ను వడి తాగుని పోయదనంచునున్నవాడు ఆయధమాధముండరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్. వక్షస్థలమునందు శ్రీలక్ష్మిని వహించిన ఓ పురుషశ్రేష్ఠుడా, సింహమునకు అర్హమైన సొత్తును నక్క కోరునట్లుగా నీ పాదములను ధ్యానించుదాననైన నన్ను తీసుకుని పోవాలని శిశుపాలుడు వాంఛిస్తున్నాడు. అల్పుడైన ఆ రాజు ఆశ్చర్యకరమైన నీ ప్రతాపాన్ని ఎరుగడు. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసితి నేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జతులైపోదురుగాక సంగరములో చేదీస ముఖ్యాధము. పూర్వజన్మములందు నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేవాడు అయిన గోవిందుణ్ణి పతిగా కోరి నోములు నోచి ఉంటే, నేను దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకు, విద్వాంసులకు సేవలనర్చి ఉంటే, దానధర్మాది పుణ్యకార్యాలు సల్పి ఉంటే, వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు భండనంలో పరాజితులవుతారు.